ఈరోజు మీరు చూస్తే ఈరోజు మనం చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తే 670 అవార్డులు ఇచ్చారు మనకు. అన్నిట్లో అవార్డులు ఇచ్చారు. అన్నిట్లో అవార్డులు ఇచ్చి ఈరోజు అభాండాలు మన మీద వేసే పరిస్థితికి వచ్చారు. ఇది దుర్మార్గమైన కార్యక్రమం. ఇక్కడ మీరందరూ ఉన్నారు. ఈ నాయకులకు నీతి లేదు కానీ మీకు నీతి ఉంది, నాకు ఒక నమ్మకం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇలాంటి నాయకుల్ని, దగాకోరు నాయకుల్ని మనం రేపు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి మీరు సిద్ధం కావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు కోసికి వచ్చినప్పుడు చూసా, నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఈ ప్రాంతంలో మీరు అన్ని విధాలా పైకొచ్చే వరకు మీకు అండగా ఉండే బాధ్యత నాది. దానికి భరోసా ఇస్తున్నానని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. నీళ్లు, ఉద్యోగాలు, వ్యవసాయ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, మీ భవిష్యత్తుకు నాది భరోసా. అదే సమయంలో మీరు కావాల్సింది ఈ ప్రభుత్వం చేసే పనుల్ని సద్వినియోగం చేసుకునే చైతన్యం. అదే సమయంలో మళ్ళీ మీ ఆశీర్వాదాలు కూడా ఎప్పటికప్పుడు ఇస్తూ ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించండి. అన్ని పనులు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ కూడా లేచి నిలబడుకొని ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే జన్మభూమి మనం చేస్తున్నామో దీనిపైన ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలి, సంఘటితంగా ముందుకు పోవాలి. ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ